సిటీలో కలర్ఫుల్ వేడుకలు జరుగుతున్నాయి. వివిధ రకాల క్రాకర్స్ పేల్చుతూ జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఓవైపు పటాకుల శబ్దం, మరోవైపు జోరుగా క్రాకర్స్ సేల్స్ జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు జనం. నారాయణగూడలో క్రాకర్స్ సేల్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. సూర్య, నగరంలో దీపావళి సంబరాలు ప్రారంభమైపోయాయి. ఇప్పటికే టపాసులు కాలుస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతున్న సిచ్యువేషన్. ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, దాంతోపాటు అపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, రోడ్లపైన షాప్స్ వద్ద కూడా మొత్తం టపాసులు కాలుస్తూ దీపావళిని ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక ఒకవైపు సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఇటు క్రాకర్స్ సంబంధించి కొన్ని స్టోర్స్, ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్లో క్రాకర్స్ సంబంధించిన షాప్స్ని ఏర్పాటు చేశారు. క్రాకర్ షాప్స్ వద్ద మొత్తం కూడా జనాలు చాలా వరకు క్రాకర్స్ కొనుగోలు చేయడానికి వస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి, సైమల్టేనియస్గా సంబరాలు జరగడము, అక్కడ క్రాకర్స్ కొంత తక్కువ పడ వెంటనే కూడా క్రాకర్ షాప్స్కి వచ్చి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రతి ఏడాది అంటే వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి అనేది ఇటు నిర్వాహకులు, ఎవరైతే క్రాకర్ షాప్ సంబంధించిన నిర్వాహకులతో పాటు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్న విషయం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా, ఎందుకంటే దీపావళి అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు, టపాసులు కాలుస్తూ ఆ దీపావళి పండుగను జరుపుకుంటుంటారు. సో క్రాకర్ షాప్స్ వద్ద మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా క్రాకర్స్ కొనుగోలు చేయడానికి వస్తున్న సిచ్యువేషన్. ఈ ఏడాది చాలా వెరైటీ క్రాకర్స్ మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పిన విధంగానే ఇటు 240 మల్టీ కలర్ సంబంధించి పుష్ప సినిమా కాస్త ట్రెండింగ్లో ఉంది. సో ఏది ట్రెండింగ్లో ఉంటే దాన్ని మొత్తం కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి ఏడాది చేస్తుంటారు. సో గత ఏడాది కూడా కొన్ని వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కొంత మార్కెట్లోకి వచ్చిన సిచ్యువేషన్. సో ఈ ఏడాది కూడా ఇటు పుష్ప 240 మల్టీ కలర్ షార్ట్స్ పుష్ప సినిమాకి సంబంధించి పుష్ప బ్యానర్ని దానిపైన ప్రొజెక్ట్ చేయడంతో మొత్తం కూడా ఇది కొనుగోలు చేయడానికి ఎక్కువగా కూడా కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్. సో సంబరాలు ఒకవైపు జరుగుతుంటే మనం చెప్పుకుంటున్నట్లు ఇటు క్రాకర్ షాప్స్ వద్ద పూర్తి స్థాయిలో కూడా జనాల తాకిడి కూడా పెరిగింది. అంటే ఆల్రెడీ కొనుక్కొని క్రాకర్స్ క్రాక్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ అవి అయిపోతున్న టైంలో వెంటనే దగ్గరగా ఉన్న క్రాకర్ షాప్స్కి వచ్చి మొత్తం కూడా కొనుగోలు చేస్తున్నారు. మెయిన్గా ప్రస్తుతం మనం నారాయణగూడ ఏరియాలో ఉన్నటువంటి క్రాకర్ షాప్ వద్ద ఉన్నాం. మెయిన్గా ఇక్కడ నారాయణగూడ ఇటు రెసిడెన్స్ ఏరియాతో పాటు చాలా వరకు ఇటు హాస్టల్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా నారాయణగూడలో ఉంటాయి. సో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా వచ్చి కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్. చిన్నపిల్లలు కూడా మొత్తం క్రాకర్ షాప్స్కి వస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు ఎక్కువగా దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తుంటారు, టపాసులు కాలుస్తుంటారు, మొత్తం హడావిడి చేస్తుంటారు. సో చిన్నపిల్లలు మొత్తం కూడా క్రాకర్ షాప్స్ బాట పట్టిన సిచ్యువేషన్. సో మొత్తం క్రాకర్స్ ఒకవైపు ఇంటి దగ్గర క్రాక్ చేస్తూనే అది అయిపోయిన సమయానికి మళ్ళీ క్రాకర్ షాప్స్కి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎవరైతే క్రాకర్స్ కొనుగోలు చేయడానికి వచ్చారో. చెప్పండి, ఈసారి ఎట్లున్నాయి? అంటే ప్రతి ఏడాది మీరు కొనుగోలు చేస్తుంటారు, ఎట్లున్నాయి ఈసారి వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మార్కెట్లో? యాక్చువల్గా మేము ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఈసారి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి, ఇయర్ అప్డేట్ అవుతూనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే మీరు ఎక్కడి నుండి వస్తుంటారు? అంటే రెగ్యులర్గా వస్తుంటారని చెప్తుంటారు ప్రతి ఏడాది. సో ఈసారి ఎట్లా వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ఎట్లున్నాయి? రేట్స్ ఆల్రెడీ రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ఎట్లున్నాయి? డిఫరెంట్ కాకర్స్ ఉన్నాయి. రీసెంట్గా మా పుష్ప ఉంది, దాన్ని కూడా పర్చేజ్ చేయడం జరిగింది. చాలా బాగున్నది. ఇక్కడే ఉంటాం మేము నారాయణగూడలో, ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాం, రీజనబుల్ రేట్లో ఉన్నాయి. ఇది ఆ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మొత్తం కూడా ఇక్కడ కొనుగోలు చేస్తుంటాము అనేది చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చినావు? మేము నారాయణగూడ. ఎట్లున్నాయి క్రాకర్? చూసినావా ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, వెరైటీ కొత్తగా ఉన్నాయి. పోయినసారి కంటే బాగున్నాయి. ఇప్పుడు మీరు పోయినసారి కొన్నారు కదా, ఈసారి ఎట్లున్నాయి? 3 years వెళ్ళి కొంటున్నాం. అయితే ఈ ఇయర్ జర కొంచెం వెరైటీ స్పెషల్ పెట్టి జర పెద్ద వెరైటీ ఐటమ్స్, ఫార్ ప్లాట్ లాంటివి ఏమన్నా అట్లా కొత్త ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. పుష్ప షార్ట్స్ ఇంకా భూచక్రాలు అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర కాల్చినావా లేదా ఇప్పటిదాకా? కాల్చిన కొనడానికి వచ్చినాం. ఇంకా పటాకి మంచిగానే ఉన్నాయి. కొన్నా లక్ష్మీ బాగుంది. ఇంకా అంతే. నచ్చినాయి కాబట్టి మళ్ళీ వచ్చినాం ఇడికి.
ఇది చిన్నపిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని మనం చెప్పుకున్న విధంగానే క్రాకర్స్ సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ పైన వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక వెరైటీ క్రాకర్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఈసారి పెద్ద ఎత్తున క్రాకర్స్ సంబంధించి మార్కెట్ కూడా సేల్ జరుగుతుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, దాంతోపాటు అపార్ట్మెంట్స్. అట్ ది సేమ్ టైం అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మొత్తము ఈ దీపావళికి సంబంధించి క్రాకర్స్ క్రాక్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఒకవైపు సంబరాలు, మరొక వైపు క్రాకర్ షాప్కి మొత్తం కూడా జనాలు క్యూ కడుతున్న సిచ్యువేషన్. సో ఇప్పటివరకు అయితే క్రాకర్ షాప్ సంబంధించి జనాలు ఆల్రెడీ కొన్న వాటన్నిటిని ఇప్పటివరకు కాలుస్తున్నారు. సో అవి అయిపోతున్న సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు మళ్ళా వచ్చి కొంటున్న పరిస్థితి ఉంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళికి సంబంధించి అంతా కూడా క్రాకర్ షాప్స్కి బాట పడుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో క్రాకర్ షాప్స్ సంబంధించి పూర్తిగా ఆల్రెడీ ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు ముందు నుండి కూడా హెచ్చరిస్తున్నారు. క్రాకర్ షాప్స్ వద్ద కొంతమేరకు ఈ విధమైన ఫైర్ సంబంధించిన ఇన్సిడెంట్స్, ఫైర్ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్రాకర్ షాప్ వద్ద ఇటు కన్సర్న్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు ఉండడంతో పాటు మొత్తము ఫైర్ సంబంధించి ఫైర్ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనే దానిపైన ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసిన తర్వాతే పర్మిషన్లు ఇచ్చిన సిచ్యువేషన్. సో మొత్తానికి నగర వ్యాప్తంగా కూడా దీపావళి ఫుల్ సంబరాలు ఫుల్ జోష్ఫుల్గా సాగుతున్నాయి. ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి, మరొక వైపు క్రాకర్ షాప్స్ వద్ద రద్దీ కొనసాగుతుంది. క్రాకర్ షాప్స్ వద్ద వెరైటీ ఆఫ్ క్రాకర్స్ని కొనుగోలు చేసి వాటిని కాలవాలి అని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా క్రాకర్ షాప్స్ బాటపడుతున్న సిచ్యువేషన్. సో ఇది ఇంకా రాత్రి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో మొత్తానికి క్రాకర్ షాప్స్ వద్ద, నగరంలోని అన్ని క్రాకర్ షాప్స్ వద్ద ఇదే సిచ్యువేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రాకర్స్ని కొనుగోలు చేయడము, వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కొనుగోలు చేసి దీపావళి పండుగను ఫుల్ హ్యాపీగా, ఫుల్ జోష్ఫుల్గా జరుపుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నగరంలో ఉంది. సూర్య.